ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవేశపడకండి మేడం, వీడితో నిజం చెప్పించే బాధ్యత మాది. ఇక మాకు వదిలేయండి. కానిస్టేబుల్. ఇదిగో. ఊర్లో జనాల మాటలు విన్నారా? విన్నాను. రఘురామ్ గారిని ఊరంతా రాముడు రాముడు అంటారు. కాని ఆ రాముడు చేసిందేంటి? భార్య గురించి అలా మాట్లాడొచ్చా? అవ్వా, నేనైతే వినలేకపోయాననుకో. నేనేకంగా చెవులు మూసుకున్నాను. మరే భార్యతో అలా మాట్లాడొచ్చా? అసలు జానకమ్మ ఎంత గొప్పది, ఎంత మంచిది. ఆవిడందరి ముందు అలా అవమానించి బొట్టు తుడిపేయడానికి రఘురామ్ గారికి మనసెలా వచ్చిందమ్మా? మరే ఆయన కంటే మన మొగుళ్లే నయం వదినా. ఏంటి వాగుతున్నారు? మా ఆయన కంటే మీ మొగుళ్లేనైవా? నీ మొగుడు ఏ రోజైనా మందు కొట్టకుండా ఉన్నాడా? లేదమ్మా. నీ భర్త ఏ రోజైనా నిన్ను కొట్టకుండా ఉన్నాడా? మీ భర్తల ప్రవర్తన బాలేదని అయ్యగారితో చెప్పించండని మీరెన్నిసార్లు నా ముందు మీ గోడు వెళ్ళబోసుకున్నారు? మీరా నా భర్త గురించి మాట్లాడేది? నా భర్త రాముడు, నా భర్త దేవుడు. నన్ను కంటి పాపలా చూసుకున్నానని ఆయనే చెప్పారు. అది 100కు 100% కాదు, 1000% నిజం. కానీ కొన్నిసార్లు ఎంత కంటి పాపలా చూసుకున్నా పరిస్థితులు బాలేనప్పుడు ఏ దుమ్ము ధూళి వల్లో కంట్లో నలుసు పడ్డం కూడా జరుగుతుంది. అంత మాత్రం చేత ఆయన్ని అలుసుగా మాట్లాడేస్తారా? వెళ్ళండి. మీ పనికి 2 జీతం ఇంటికి పంపిస్తాను. ఇంకెప్పుడు ఇటు రాకండి. వెళ్ళండి. అమ్మా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నాన్నని ఇంత బాగా అర్థం చేసుకుని ఆయనని పరాయి వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. అవునత్తయ్య, మావయ్య అలా చేసినందుకు మీరెక్కడ ఆయన మీద కోపం పెంచుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరు మావయ్యకి ఇలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు.
నాకాయన మీద కోపం లేదని ఎందుకు అనుకుంటున్నారు బాబు? కోపం ఉంది. అమ్మా, అవునమ్మా, నా పసుపు కుంకాల కోసం, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండటం కోసం నేను ఎందరి దేవుళ్ళకి మొక్కుకున్నానో, ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నానో, ఎన్ని వేల సార్లు ఉపవాసాలున్నానో నాకు తెలుసు. ఆయన బాగుండాలని, నా పసుపు కుంకాలు భద్రంగా ఉండాలని నేనింత కష్టపడుతుంటే నీళ్లు చల్లి కుంకుమ చెరిపేసి వెళ్ళిపోతే కోపం రాదా? కోపం ఉండదా? నా భార్య చచ్చిపోయిందని ఆయన బయటికి వెళ్ళినప్పుడు కూడా బాధపడి నాలో నేను ఏడ్చాను. కానీ భర్తగా నేను చచ్చిపోయానని నా బొట్టు తుడిపేసి అలా వెళ్ళిపోయాడు చూడు. అందుకు ఆయన మీద నాకు బాగా కోపం వేసింది. ఈ విషయంలో మాత్రం ఆయన అసలు క్షమించను. చెప్పండి, కొట్టండి. ఆపండి. ఏరా, రఘురామ్ గారి ఇంటి మనిషిని నీళ్ళలో ముంచి చంపాలని చూస్తారా? తప్పైపోయింది సార్. అవును సార్, బుద్ధి గడ్డి తప్పు చేశాను సార్. ఇంకెప్పుడు తప్పు చేయను సార్. మీరు గడ్డి తిన్నారు సరే, మీరు తినడానికి ఆ గడ్డి పెట్టిన ఆవిడ ఎవర్రా? ఏమిటి సార్? మీ వెనకాలన్న ఆ లేడీ ఎవరో? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుంది అంటారు. ఆవిడ గురించేనే సార్ మీరు అడుగుతోంది? అబ్బే, అలాంటి లేడీస్ ఎవరు లేరు సార్ మా వెనకాల. నిజం చెప్పాలంటే మేమే లేడీస్ వెనకాల ఉంటాం సార్. ఏరా, నా దగ్గర మీ టాలెంట్ చూపిస్తున్నారా? మీ వెనకాల ఉండి ఆ మర్డర్ ప్లాన్ నడిపించిన లేడీ ఎవరో మీ నోటితో కక్కించేదాకా మిమ్మల్ని వదలనరా కానిస్టేబుల్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.